అసలు ఏం జరిగింది అంటే బీజేపీ ఏమన్నా మహిళా మోర్చా ఏంది మహిళా నేతలు నా వాట్ హ్యాపెండ్ వాళ్ళ భర్తతో విడిపోయింది. సరే అది ఆవిడ పర్సనల్. మాటల్లో ఏంటి అలా ఉన్నావు, ఎవరికి ఫోన్ చేస్తున్నావు, నా కూతురయ్యా పాపం ఎలా ఉందో, వాడు సరిగ్గా చూసుకుంటుండో లేదో, తిండి సరిగా పెడుతున్నాడో లేదో అని వీడికి చెబితే వీడు అయ్యయ్యో పర్వాలేదులే తీసుకురా కూడా కూతుర్ని కూడా, అంత వయసు వచ్చిన పిల్లని అక్కడ ఉంచడం తప్పు, వాడు పెద్ద కుగురం మృగంలా కనబడుతున్నాడు, తిండి పెడతాడో లేదో, కొడతాడో లేదో, ఇంకేమన్నా చేస్తాడేమో, ఎందుకు వచ్చిన గొడవ తెచ్చుకో, చక్కగా తిరుగుతుంది కదా పిల్ల, మైండ్ చాలా ఫ్రీ అవుతుంది చెప్తే ఈవిడ కూడా తీసుకొచ్చేసింది. వాడు ఇంకో ఫ్రెండ్ని కూడా తెచ్చాడు, శుభం అని నా ఫ్రెండ్, మనందరం కలిసి విహారయాత్ర చేద్దాం కార్లో, కూతుర్ని వెనక సీట్లో కూర్చోబెట్టాడు. వీడు అది ముందున్నప్పుడు ఆ శుభం ఈ పిల్ల పట్ల అక్కడిక్కడ చేతులు వేయడం లాంటివి చేశాడు. తల్లి ఏం చెప్పాలి, కారాపు నడవండి, లేకపోతే వాడిని తన్నో లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళో సంథింగ్, పర్లేదులే ఇలా ఈ రోజుల్లో ఇలాంటివి కామనే అమ్మ, కొంచెం అడ్జస్ట్ అవ్వమని చెప్పింది. కార్లో వాడు ఎక్కడెక్కడో చేతులేసి నొక్కుతా ఉంటే ఈ రోజుల్లో ఇలాంటివి కామనే, పర్వాలేదు అడ్జస్ట్ అవ్వు అని చెప్పింది తల్లి. ఎలాగూ తల్లికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి శుభం కాసేపు నువ్వు నడుపురా నేను వెనకాల కూర్చుంటాను, వాడు చాలా హ్యాపీగా ఏం పర్లేదు ఈ రోజుల్లో అవి అలవాటే, నీకు ఇవన్నీ తెలియదు. నిజం తల్లే.